కొంచెం టిపికల్ మనిషిని అన్న రేంజ్లో ఆయన పోర్ట్రే చేసుకోవడం కోసం ట్రై చేశాడు. ఒక వారం, 2 వారాలు, 3 వారాలు, 4వ వారం, ఈ 3 వారాలు కూడా మాస్క్ మ్యాన్కి పెద్ద ఓటింగ్ కూడా లేదు. సో మీరు మాస్క్ మ్యాన్ ఆయన ఇన్స్టాగ్రామ్ అవి చూసినా కూడా అంత పెద్ద ఓటింగ్ లేదు. సో అలాంటి ఓటింగ్ లేని పర్సన్ని బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇప్పిస్తారా? ఎందుకంటే అసలు ఓటింగ్ లేని పర్సన్ని బిగ్ బాస్ హౌస్లో ఉంచుకొని 3 వారాలు ఛాన్స్ ఇచ్చి సో 4వ వారం అయినా ఏదైనా చేస్తారా అంటే నామినేషన్స్లో మాత్రమే మాట్లాడతారో, తర్వాత అంతా కామ్గా ఉంటాడు. సో అలాంటి మాస్క్ మ్యాన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న బిగ్ బాస్ టీమ్కి మళ్ళీ ఇంకొకసారి లోపలికి పంపించే అంత ఛాన్స్ తీసుకుంటుందా అంటే సో దేర్ ఈజ్ అ పాసిబిలిటీ లోపలికి పంపించడానికి. సో ఈ గ్రాండ్ లాంచ్ 2.0 ద్వారా లోపలికి పంపించినా కానీ హౌస్ మేట్స్ షాక్ అవుతారు. అసలే మాస్క్ మ్యాన్ని బయటికి పంపించడానికి లోపల ఉన్న చాలా మంది అనుకున్నారు బయటికి పంపించాలని, ఈ మనిషితో కాదు, కుదరదు అని. సో అప్పుడు మనకి కూడా అనిపించింది మాస్క్ మ్యాన్ బయటకు వెళ్తే బాగుండి, ఏం ఆడట్లేదు, ఏం చేయట్లేదు అని అనిపించింది. కొంతమందికి మాత్రం మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అనిపిస్తారు. ఎందుకంటే ఏవైతే కొన్ని క్రింజ్ కానీ, లేకుంటే కొన్ని నిబ్బి స్టోరీస్ కానీ, లేకుంటే కొన్ని ఈ పులిహోర అవి కానీ ఆయనకు అనిపించి, సో ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనిపించి, సో వాళ్ళందరూ చూసి మాకు మాస్క్ మ్యానే బెటర్ అని కొంతమంది అనుకుంటా ఉన్నారనమాట. సో మాస్క్ మ్యాన్ లోపలికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ గేమ్ బయట చూసాడు కాబట్టి, ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి ఎలా ఉంది, తన గురించి తనకు ఒక అసెస్మెంట్ వచ్చింది కాబట్టి మాస్క్ మ్యాన్ని లోపలికి పంపిస్తే వీరోచితంగా పోరాడతాడు ఖచ్చితంగా అని చెప్పి కొంతమంది మామూలు కూడా కాదు హ్యాష్ ట్యాగ్లు పెట్టి స్టార్ మాని దుర్లో కొడుతున్నారు. అసలు మాస్క్ మ్యాన్ రీఎంట్రీ, మాస్క్ మ్యాన్ రీఎంట్రీ, ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా దాంట్లో కూడా మాస్క్ మ్యాన్ రీఎంట్రీ తెగగా అనిపిస్తా ఉంది. బిగ్ బాస్ టీమ్ ఏం ఆలోచిస్తుంటుంది అంటే మాస్క్ మ్యాన్ రీఎంట్రీ అనేది ఆల్మోస్ట్ అసాధ్యం, అది కుదరని పని కూడా. ఎందుకు కుదరని పని అంటే మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లోకి పంపించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గ్రాండ్ లాంచ్ 2.0 ద్వారా రాయల్ ఎంట్రీస్ లోపలికి వెళ్తున్నారు. రాయల్ ఎంట్రీస్గా వెళ్తుంది గెస్ట్ల రూపంలో, అంటే ఓనర్స్గా వాళ్ళు లోపలికి వెళ్తారు. సో ఆల్రెడీ టెనెంట్స్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెనెంట్స్గానే ఉంటారు ఇప్పుడున్న వాళ్ళందరూ. బట్ ఇంకొక చిన్నది ఏంటంటే మాస్క్ మ్యాన్ వెళ్ళేటప్పుడు ఓనర్గా వెళ్ళాడు కాబట్టి, సో ఆల్రెడీ రాయల్ ఎంట్రీస్ ఓనర్స్గా లోపలికి వెళ్తారు కాబట్టి మాస్క్ మ్యాన్ కూడా ఏమన్నా లోపలికి పంపించే ఛాన్స్ ఉందా అని చెప్పి కొంతమంది వాళ్ళ తెలివితేటలతో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దానికి కూడా ఆన్సర్ నోనే. మాస్క్ మ్యాన్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన మాస్క్ మ్యాన్ మళ్ళీ లోపలికి వెళ్ళేది లేదు. కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పేటప్పుడు కూడా పర్టికులర్ పర్సన్స్ని ఆయన కంప్లీట్గా టార్గెట్ చేసి కూడా ఏం మాట్లాడలేదు. అదే ప్రాబ్లం. ఇప్పుడు బర్నీ గారిని టూ మచ్ టార్గెట్ చేసినా, లేకపోతే సంజన గారిని టూ మచ్ టార్గెట్ చేసినా లోపలికి వెళ్ళేదానికి బిగ్ బాస్ టీం ఏమైనా ఆలోచిస్తుందేమో కానీ బయట ఆయన పెద్దగా అంతకేమీ అక్కడ ఆయన ప్రభావం ఏం కనిపించట్లేదు. అండ్ బయట ఇంటర్వ్యూస్లో కూడా ఆయన మాట్లాడే మాటలు చూసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోపలికి మళ్ళీ పంపించే అంత ప్రభావవంతమైన మాటలు ఆయన అక్కడెక్కడ మాట్లాడలేదు. సో ఆయన మాట్లాడినప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కూడా ఏం చేస్తారండి? అండ్ ఆయనకి ఓటింగ్ లిస్ట్లో ఉండి పంపించిన పర్టికులర్ పర్సన్, లాస్ట్ బాటమ్ 2లో ఉన్నప్పుడు పంపించిన పర్సన్, టూ మచ్ ఓటింగ్ లేదు ఆయనకి. అండ్ ఆ 4 వీక్స్లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కూడా లేదు. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటంటే మేబీ ఈ గ్రాండ్ లాంచ్ లోపలికి పంపించకపోయినా ఖచ్చితంగా మేబీ ఒకవేళ 9వ వారం కూడా ఒక ఛాన్స్ ఉందంట. సో 9th వీక్లో కూడా ఒక వైల్డ్ కార్డు, 2 వైల్డ్ కార్డ్స్లో 9th వీక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. 9th వీక్లో మేబీ మాస్క్ మ్యాన్ ఏమైనా లోపలికి పంపిస్తారేమో. సో ఇది జస్ట్ డిస్కషన్స్ మాత్రమే, కంప్లీట్గా లేదు. బట్ ఓవరాల్గా అక్కడ మనం వాళ్ళు చెప్పింది, వాళ్ళు అనుకుంటుంది, ఇవన్నీ డిస్కషన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఓవరాల్ టాక్ ఏంటంటే మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్ళేది 99.99% అసాధ్యము. ఇంకా ఆ 0.1% ఏమన్నా ఉంటే అది ఆయన లక్, ఓకేనా? బట్ ఆయన అయితే మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్ళట్లేదు. బట్ మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్ళాలని ఇప్పుడు వీళ్ళు చూస్తున్న ఈ సీరియల్ ఏదైతే ఉందో ఆ సీరియల్, ఆ బ్రహ్మోత్సవం అదంతా చూసిన తర్వాత మాస్క్ మ్యాన్ లోపల అంటే కాస్త బాగుంది, అందరినీ డిటెక్టివ్ లుక్లు ఇచ్చు అటు ఇటు తిరుగుతూ ఒక లుక్స్ ఇస్తుంటాడు. ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ షేడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవం సినిమా ఉంది, సాఫీగా వెళ్తుంటుంది, దాంట్లో రావు రమేష్ క్యారెక్టర్ ఊపిరి పోస్తుంది సినిమాకి. అప్పుడప్పుడు అమ్మాయి మన సినిమానే చూస్తున్నాం ఆ నెగిటివ్ షేడ్స్. సో అలాగా ఆ బిగ్ బాస్ మొత్తం మీద మాస్క్ మ్యాన్ కొంచెం ఆ రావు రమేష్ పాత్ర పోషిస్తూ ఉంటాడు అనమాట. సో అలాంటి పాత్రనే స్టార్టింగ్లోనే తీసేశారు కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదు అక్కడ, ఓకేనా? సో అది మాస్క్ మ్యాన్ రీఎంట్రీ గురించి. మాస్క్ మ్యాన్ రీఎంట్రీ అనేది లేదు, బయట వస్తున్న రూమర్స్ అన్ని అబద్ధం. సో మనకు కూడా చెప్పేది ఇదే అప్డేట్ అనమాట. ఓకే, గ్రాండ్ లాంచ్ 2.0లో రాడు, మేబీ 9th వీక్లో రావచ్చు, రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, జై హింద్.